Yeah, okay. We will start our session. Okay. Now we are in ASAP methodology. Okay. So this ASAP methodology we will use it when we are going to implement the one implementation project in ECC. At the time we will use this ASAP methodology. Okay. So అర్థమైంది కదండి నిన్న మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అసాప్ మెథడాలజీలో. సో ఇక్కడ మనకు when we are going to start the first phase, first there is a 5 phases in ASAP methodology. Okay, first one is project preparation, second one business blueprints, third one realization, fourth one final preparation, fifth one is go live and support. Okay, so already we discussed this project preparation phase. Okay, when we are going to start the one implementation project in ASAP methodology, okay, this ASAP methodology completely it is like a one roadmap. Okay, when we are going to start the in project preparation phase level 1, okay, here we have two teams. Okay, from IT side one team and client side one team. Okay, so here we are going to take one example for IT side Wipro team and client side is Bajaj team. Next, from IT side, okay, IT side నుంచి తీసుకుంటే ఇంకా మనకు టాప్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఎఫ్ఐసిఓ టీమ్ లీడర్స్. ఓకే, టీమ్ లీడర్స్ ఉంటారు. తర్వాత సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, అట్లా సేమ్. సో దిస్ ఫ్లో విల్ అప్లికబుల్ ఫర్ ఆల్ మాడ్యూల్స్. మెయిన్ కమింగ్ టు హెచ్ఆర్ మాడ్యూల్ టీమ్ లీడర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ జూనియర్ కన్సల్టెంట్. రిలేటెడ్ విత్ ఎంఎం మాడ్యూల్, senior team leader, senior consultant and junior consultant. Same SD module, team leaders, senior consultant, junior consultant. Same PP module. So ఇవే కాదండి. So we have different types of modules in SAP. Okay, I maintained few modules only here. Okay, and we have technical team also in this area. Okay, in SAP. సో ఇక్కడ మనకు టెక్నికల్ టీం వాళ్ళు అబాపర్స్, అబాప్ టీం ఒకటి అండ్ బేసిస్ టీం ఒకటి మనకు ఉంటుంది అనమాట. అబాప్ టీం డ్యూటీ ఏందండి? యా, పర్ఫెక్ట్, రైట్ ద ప్రోగ్రామ్స్. కరెక్ట్ సురేంద్ర. నెక్స్ట్ బేసిస్ వాళ్ళ టీం యొక్క రెస్పాన్సిబిలిటీస్. యా, కరెక్ట్ సిస్టమ్ లాగిన్స్. యా, దెన్ సిస్టమ్ మానిటరింగ్. ఓకే, టీ కోడ్ ఆథరైజేషన్స్. Okay, even when we are going to forget the passwords, so they are reset that password. Okay, ఇవన్నీ వీళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏనండి. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద వన్ డెవలప్ వెన్ వీఆర్ ఇంప్లిమెంటెడ్ వన్ యాక్టివిటీ ఇన్ డెవలప్మెంట్ సర్వర్. ఓకే, అట్ ద టైమ్ వీ విల్ మూవ్ ద టిఆర్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. మీన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఒక యాక్టివిటీ డెవలప్ చేసిన తర్వాత దాని క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ లోకి టిఆర్ పంపించేటువంటి యాక్టివిటీ కూడా బేసిస్ వాళ్ళదేనండి. ఓకే, దిస్ ఆల్ ఆర్ ఫ్రమ్ బేసిస్ యాక్టివిటీస్. నెక్స్ట్ కమింగ్ టు క్లయింట్ సైడ్. సో క్లయింట్ సైడ్ టాప్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఇక్కడ క్లయింట్ సైడ్ మీన్ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో మనకు డిపార్ట్మెంట్స్ అన్నవి ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్. సో ఇన్ టాప్ లెవెల్ హియర్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే టాప్ లెవెల్లో బీపీఓస్ ఉంటారు. బీపీఓస్ ఫుల్ ఫామ్ ఇస్ బిజినెస్ ప్రాసెస్ ఓనర్స్. ఓకే, సో దిస్ బిజినెస్ ప్రాసెస్ సిమిలర్ విత్ టీమ్ లీడర్స్. ఓకే, టీమ్ లీడర్ కి ఈక్వల్ రోల్ వచ్చి ఇక్కడ బీపీఓస్ అనమాట. నెక్స్ట్ సిటిఎంఎస్ ఫుల్ ఫామ్ వచ్చి కోర్ టీమ్ మెంబర్స్.
సో మనకు ఐటీ సైడ్ నుంచి తీసుకుంటే ఎక్కడ సీనియర్ కన్సల్టెంట్ కదా, ఇక్కడ మనకు సిటిఎంఎస్ ఉంటారు అనమాట, అంటే క్లయింట్ సైడ్. నెక్స్ట్ లోయర్ లెవెల్లో మనకు ఐటీ సైడ్ ఎవరు ఉంటారు, జూనియర్ కన్సల్టెంట్. సో ఇక్కడ లోయర్ లెవెల్లో ఎవరు ఉంటారు, ఇక్కడ క్లయింట్ సైడ్ ఎస్ఎంఈస్ ఉంటారు. ఎస్ఎంఈస్ మీన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఓకే, సో ఈ సినారియో అనేది కంప్లీట్ గా స్టాండర్డ్ ఉంటుందండి డిపార్ట్మెంట్ వైజ్. సో మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు బీపీఓ, సిటిఎంఎస్ అండ్ ఎస్ఎంఈస్. సేమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు స్టోర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ తీసుకున్నప్పుడు బీపీఓ, సిటిఎంఎస్ అండ్ ఎస్ఎంఈస్ ఉంటారు. అండ్ వీ ఆల్రెడీ డిస్కస్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్. Project kickoff meeting mean, so when we are going when we are going to start our project. Okay, so at that time they are announced the particular one date. Okay, that is called the project announcement date. They are relieved in project kickoff meeting. ఓకే, ఆల్రెడీ మనం ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆన్ సైట్ మీన్ మన హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉంటుందో, సో అది అక్కడ వెళ్ళి మనం జాబ్ చేస్తే దట్ ఈజ్ ఆన్ సైట్. సో మన హెడ్ క్వార్టర్ ఒక చోటు ఉండి, సో వీ విల్ ఆపరేట్ విత్ అనదర్ కంట్రీ, సో దాన్ని హాఫ్ సైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హెడ్ క్వార్టర్ అమెరికాలో ఉంటే మనం ఇండియాలో నుంచి ఆపరేట్ చేస్తే దాన్ని హాఫ్ సైట్ అంటాము. మనం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి లొకేషన్ లోనే మన హెడ్ క్వార్టర్ లోనే వర్క్ చేస్తే దాన్ని ఆన్ సైట్ అంటారండి. ఓకే, అండ్ వాయిస్ వర్సా మీన్, సో ఇక్కడ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ లో ఒక టీం ఇంకో టీం కి ఇంటరాక్షన్ అవుతుంది కదండి, సో ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వాయిస్ వర్సా అని పిలుస్తారు అనమాట ఇక్కడ ఐటీ టర్మినాలజీ. నెక్స్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్, నెక్స్ట్ ఫేజ్ అండి ఇప్పుడు. ఓకే, వీ కంప్లీటెడ్ ఫస్ట్ ఫేజ్. ఓకే, వీ కంప్లీటెడ్ ఫస్ట్ ఫేజ్. ఓకే, ఫస్ట్ ఫేజెస్ లో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి యాక్టివిటీస్ అన్ని ఫస్ట్ ఫేజ్ లో జరుగుతాయండి. ఓకే, నెక్స్ట్ ఫేజ్ వచ్చి బిజినెస్ బ్లూ ప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ బిజినెస్ బ్లూ ప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే మనము ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్ ఎంతైతే ఇంపార్టెంటో, సేమ్ ఇక్కడ కూడా మనకు ఎస్ఏపీలలో కూడా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందు ఆ బిజినెస్ యొక్క బ్లూ ప్రింట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎక్స్క్యూజ్ మీ 1 minute. అది కాండాకసి యాదవ్ ప్రదేశ్ కాండాకసి जन నాకు పోతాయి మొత్తం లేదు లేదు ఈ వీణమాలని పొందొచ్చు. సారీ, నెక్స్ట్ ఫేజ్ బిజినెస్ బ్లూ ప్రింట్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఇస్ బిజినెస్ బ్లూ ప్రింట్. ఓకే, ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ బిల్డింగ్ యొక్క కంప్లీట్ బ్లూ ప్రింట్ ఎట్లయితే తీస్తామో, సేమ్ ఇక్కడ ఒక బిజినెస్ ని ఎస్ఏపి లో బిల్డ్ చేసినప్పుడు బిజినెస్ యొక్క బ్లూ ప్రింట్ కూడా తీయడం అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ బ్లూ ప్రింట్ లో మనకి ఏముంటాయంటే, సో క్లయింట్ యొక్క డేటా మొత్తం బ్లూ ప్రింట్ రూపంలోనే తీసుకుంటామండి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ గా ఎట్లుంటది అంటే ప్రాసెస్ అన్నది, ఫస్ట్ మనము మన క్లయింట్ యొక్క బిజినెస్ నే కదండి మనం SAP లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, మన ఐటీ టీం వాళ్ళకి వీళ్ళు మన క్లయింట్స్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళ డేటా మొత్తం వీళ్ళకి ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే డాక్యుమెంట్ రూపంలో ఇస్తారు అనమాట. ఓకే, కంప్లీట్ గా ఆ డాక్యుమెంట్ నే మనము SAP లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా ఫస్ట్ ఏం నడుస్తుంది అంటే, ఐటీ టీం వాళ్ళు ఒక వర్క్ షాప్ అనేది కండక్ట్ చేసుకుంటారండి. ఇక్కడ బిజినెస్ బ్లూ ప్రింట్ లో ఫస్ట్ స్టేజ్ వచ్చి ఇదే అనమాట. ఫస్ట్ ఐటీ టీమ్ విల్ ఐటీ టీమ్ పీపుల్స్ దే ఆర్ మేక్ ద వన్ షెడ్యూల్ విత్ అవర్ క్లయింట్ టీమ్. ఓకే, క్లయింట్ టీం వాళ్ళతో ఒక వర్క్ షాప్ అన్నది కండక్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ వర్క్ షాప్ లో మన ఐటీ టీం వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఓకే, క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎవరు, మన క్లయింట్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం అడిగేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి మన క్లయింట్ అన్నటువంటి అతను ఆన్సర్స్ ఇస్తాడు. ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తాడు అంటే, అతను ఒక డాక్యుమెంట్ రూపంలో ఆన్సర్ అనేది ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ ని మనం ఏమని పిలుస్తామంటే యాజ్ ఇస్ డాక్యుమెంట్ అని పిలుస్తాం.
Okay, when we are going, when our IT team will ask the questions to our client, so client will answer through one document. ఓకే, అతను వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో ఆన్సర్ ఇస్తారు. ఓకే, ఆ డాక్యుమెంట్ ని మనం ఏమని పిలుస్తున్నాం, యాజ్ ఇస్ డాక్యుమెంట్ అని పిలుస్తున్నాం. ఓకే, యాజ్ ఇస్ ఫుల్ ఫామ్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ నౌ, అంటే ప్రస్తుతం ఈ రోజు మన బిజినెస్ స్టేజ్ అనేది ఎట్లయితే ఉందో, ఓకే, దాన్ని యాజ్ ఇస్ అని పిలుస్తామండి. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో కంప్లీట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్, ఇప్పుడు నా ఆర్గనైజేషన్ ఉంది కదండి, అంటే నా ప్రొడక్షన్ కంపెనీ కదండి. నా ప్రొడక్షన్ కంపెనీలో ఈ రోజు నేను టాలీ వాడుతున్నా. ఇప్పుడు నేను టాలీ వాడుతున్నా కదా, ఈ టాలీలో నా యొక్క బిజినెస్ అన్నది ఏ విధంగా ఉంది, కంప్లీట్ గా ఈ టాలీ బిజినెస్ ఏ విధంగా అయితే నడుస్తూ ఉందో, ఈ మొత్తం డేటా అన్నది మనము మన ఐటీ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఆ ఐటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్ఏపి. ఓకే, సో వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్ అని గుర్తు పెట్టుకోండి. మనకు క్లయింట్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో ఏముంటుంది, కంప్లీట్ గా సిఎస్బిపి డేటా అన్నది ఉంటుందండి. సిఎస్బిపి ఫుల్ ఫామ్ ఇస్ కరెంట్ స్టేజ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయితే ఉందో వాళ్ళ యొక్క బిజినెస్, ఆ డేటా అన్నది ఈ సిఎస్బిపి అన్నది కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. దీంట్లో కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఎట్లయితే ఉందో ఆ డేటా మాత్రమే ఉంటుందండి. ఓకే, సో ఇదంతా దేంట్లో ఉంటుంది, యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో ఉంటుంది. ఓకే, ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో ఉండేటువంటి హోల్ డేటా ఈస్ లెగసీ సిస్టమ్ డేటా. లెగసీ సిస్టమ్ అంటే అర్థం వచ్చి ఓల్డ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఎస్ఏపిలో ప్రతి ఒక్క ఓల్డ్ సిస్టమ్ ని లెగసీ సిస్టమ్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ యూజింగ్ టాలీ కరెంట్లీ. ఓకే, when they are going to shift to SAP, at the time IT team will called to that system name is legacy system. లెగసీ సిస్టమ్ అంటే వాళ్ళు ప్రీవియస్ గా ఏ సిస్టమ్ అయితే వాడుతున్నారో వాటిని మనము లెగసీ సిస్టమ్ అని అంటాము. లెగసీ సిస్టమ్ నే మనము ఓల్డ్ సిస్టమ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, క్లియర్ కదండి ఈ ఏరియా? ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్, సో మనము వాళ్ళ క్వశ్చన్స్ అడిగినాము, వాళ్ళు ఆన్సర్ ఇచ్చినారు, ఒక డాక్యుమెంట్ రూపంలో ఇచ్చినారు. ఆ డాక్యుమెంట్ పేరే యాజ్ ఇస్ డాక్యుమెంట్ అని చెప్పినాం. ఓకే, పర్ఫెక్ట్, బాగుంది. సో ఇప్పుడు వాళ్ళ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ని మనము ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఈ ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏ యాక్టివిటీ అయితే బిల్డ్ చేస్తామో కంప్లీట్ యాక్టివిటీ అన్నది మనం కూడా మన డాక్యుమెంట్ లో రికార్డ్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈ విధంగా బిల్డ్ చేయండి, సో వాళ్ళ కంపెనీ కోడ్, వాళ్ళ ఫిజికల్ ఇయర్ వేరియంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ లో ఇచ్చినప్పుడు అదే ఏరియాని మనము ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేసేసి వాటిని మనం కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో బిల్డ్ చేయాలి. సో నేను డెమో లాంటివి చూపిస్తా. ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చెప్పింది ఉంది నాకు అక్కడ ఒకటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ విధంగా ఒక డాక్యుమెంట్ అన్నది ఇస్తారండి. ఓకే, వీటిని మనము సేమ్ ఎస్ఏపిలో డెవలప్ చేసినాము. ఎస్ఏపిలో డెవలప్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అన్నది తీసుకొని పెట్టుకున్నాం కదండి. సో ఈ విధంగా మనం అన్నది స్టోర్ చేసుకోవాలన్నమాట మన సిస్టమ్ లో కూడా. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కంపెనీ అన్నది ఇచ్చింటారు, వాళ్ళు ఆ, వీళ్ళు కంపెనీ అని చెప్పి జస్ట్ వాళ్ళు టెస్లా 9 అని ఇచ్చింటారు అనమాట. అంటే టెక్స్ట్ రూపంలో ఇచ్చింటారు అనమాట ఈ డాక్యుమెంట్ మొత్తం. ఈ టె ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ని మనము ఎస్ఏపి లో ఇంప్లిమెంట్ చేసి ఈ విధంగా స్క్రీన్ షాట్స్ అన్నవి తీసుకోవాలి. దీన్నే మనము రియల్ టైమ్ లో కూడా ఈ విధంగా చేయాలి. ఈ డాక్యుమెంట్ ని కస్టమైజ్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే, కస్టమైజ్ డాక్యుమెంట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని మనము ఎస్ఏపి లో ఇంప్లిమెంట్ చేసినటువంటి డేటాని మనము మన యొక్క వర్డ్ డాక్యుమెంట్ లో స్టోర్ అనేది చేసుకోవాలి. ఓకే, స్టోర్ చేసుకున్న తర్వాత మన బిజినెస్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో, వెన్ అవర్ ప్రాజెక్ట్ ఎండ్, ఓకే, అట్ ద టైమ్ వీ విల్ సబ్మిట్ దిస్ డాక్యుమెంట్ టు అవర్ క్లయింట్. ఓకే, మన క్లయింట్ కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ డాక్యుమెంట్ ని. ఈ డాక్యుమెంట్ ని మనం ఏమని పిలుస్తామంటే టు బి డాక్యుమెంట్ అని పిలుస్తాం అనమాట.
ఓకే, ఇట్లా మనము SAP లో డెవలప్మెంట్ చేసినటువంటి డాక్యుమెంట్ నే మనం పిలిచేది టు బి డాక్యుమెంట్. ఓకే, వాళ్ళు వాళ్ళు యాజ్ ఇస్ డాక్యుమెంట్ ఇస్తారు, వాళ్ళ కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ డాక్యుమెంట్ ఇస్తారు. ఓకే, మనం దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసినాం, ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ లా కన్వర్ట్ చేసినాం. ఓకే, సో వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ని కంప్లీట్ గా వాళ్ళు ఏవైతే ఇంప్లిమెంట్ చేయమని చెప్తారో అదే ఏరియాని మనం SAP లో ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే, మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ని మనం పిలిచేటువంటి పేరే టు బి డాక్యుమెంట్. ఓకే, ఈ టు బి డాక్యుమెంట్ లో ఏముంటది, కంప్లీట్ గా మనకు FSBP డేటా అన్నది ఉంటుంది. FSBP ఫుల్ ఫామ్ ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, ఈ FSBP డేటాని మనం ఎట్లా బిల్డ్ చేస్తాము రియల్ టైమ్ లో కూడా, ఇన్ కేస్ ఇప్పుడు ఈ రోజు ఓకే మన ఆర్గనైజేషన్ అంటే మన ప్రొడక్షన్ కంపెనీ మన క్లయింట్ టాలీ వాడుతున్నాడు అనుకోండి, టాలీ డేటా ఇచ్చింటాడు మనకు. టాలీలో అతను ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఓకే SAP లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, SAP లో ఇంప్లిమెంట్ చేసేసి అది కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ మనం మన డాక్యుమెంట్ లో రికార్డ్ చేసి ఓకే మనము ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మన బిజినెస్ అయిపోయినప్పుడు అంటే మన ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు సో వీ నీడ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్ టు అవర్ క్లయింట్. ఓకే, దాన్ని మనం చెప్తాము, ఆ డాక్యుమెంట్ ని మనం ఏమని పిలుస్తాం అంటే టు బి డాక్యుమెంట్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ వాళ్ళు టాలీ డేటా ఇస్తే మనం SAP లో ఇంప్లిమెంట్ చేసి ఇస్తాం అనమాట. ఓకే, వాళ్ళు టాలీలో ఎట్లయితే ఉందో బిజినెస్ ఇప్పుడు ఓకే అదే బిజినెస్ ని మనం ఫ్యూచర్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకే, దానికోసం మనం ఇక్కడ CSBP డేటా అని పిలుస్తాం. CSBP ఫుల్ ఫామ్ ఇస్ కరెంట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసి ఇస్తున్నాం వాళ్ళకు, FSBP డేటాలోకి కన్వర్ట్ చేసి ఇస్తున్నాం. FSBP ఫుల్ ఫామ్ ఇస్ ఫ్యూచర్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యాజ్ ఇస్ డాక్యుమెంట్, మనం బిల్డ్ చేసి ఇచ్చేటువంటి డాక్యుమెంట్ వాళ్ళకు టు బి డాక్యుమెంట్. ఓకే, అర్థమైంది కదండి ఈ టు బి డాక్యుమెంట్ అంటే ఏందో. ఓకే, థ్యాంక్ యూ. మూవ్ టు నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ నౌ వీ విల్ స్టార్ట్ బిజినెస్ ప్రాసెస్. ఏ విధంగా అంటే ఇక్కడ లెగసీ సిస్టమ్ నుంచి ఇప్పుడు కరెంట్ బిజినెస్ అంటే SAPకి ఏ విధంగా బిజినెస్ ప్రాసెస్ అన్నది బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఈ బిజినెస్ ప్రాసెస్ అన్నది ఎట్లుంటుంది అంటే కంప్లీట్ గా వాళ్ళు యాజ్ ఇస్ డాక్యుమెంట్ ఇచ్చింటారు కదండి. యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో వాళ్ళకు కూడా వెండర్ పేమెంట్స్ ఉంటారు, వెండర్ పేమెంట్స్ ఉంటుంది, కస్టమర్ బిల్లింగ్ ఉంటుంది, GL మాస్టర్ డేటా ఉంటుంది, అసెట్ మాస్టర్ డేటా ఉంటుంది, వెండర్ మాస్టర్ డేటా కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క యాక్టివ్ అంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ లో వాళ్ళు టాలీ వాడుతున్నారు, ఆ టాలీలో వాళ్ళకు ఈ డేటాస్ అయితే ఆల్రెడీ ఉంది. అంటే వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ పేరు ఉంది, వాళ్ళకు వెండర్స్ ఉన్నారు, వాళ్ళకు కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకు GLs ఉన్నాయి, వాళ్ళకు అసెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు SAP లో కన్వర్ట్ చేసినప్పుడు అంటే ప్రీవియస్ గా ఆల్రెడీ బిజినెస్ జరిగినటువంటి డేటా మొత్తం మనం SAP లోకి కన్వర్ట్ చేయాలండి. ఓకే, వాళ్ళ కాడ వెండర్ పేమెంట్ అన్నటువంటి డేటా ఉంటే యాజ్ ఇట్ ఈస్ వెండర్ పేమెంట్ అన్నటువంటి డేటా SAP లోకి తీసుకురావాలి. ఓకే, కస్టమర్ బిల్లింగ్స్ అన్నవి ఉంటే అదే కస్టమర్ బిల్లింగ్ SAP లోకి తీసుకురావాలి. సేమ్ GL మాస్టర్ డేటా ఉంటే అదే GL మాస్టర్ డేటాని SAP లోకి తీసుకురావాలి. అసెట్ మేనేజ్మెంట్ డేటా వీ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ ఇంటూ అసెట్ SAP. ఓకే, సేమ్ ఏ ఏ యాక్టివిటీ అయితే టాలీలో ఉంటుందో అదే యాక్టివిటీ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ SAP. ఓకే, ప్రతి ఒక్క దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే సో వీ నీడ్ టు మ్యాపింగ్ విత్ లెగసీ సిస్టమ్స్ టు న్యూ ఇయర్ సిస్టమ్. అంటే మనము టాలీ నుంచి SAPకి మ్యాపింగ్ అనేది చేయాలండి. ఓకే, ఈ మ్యాపింగ్ అన్నది ఎట్లా చేపిస్తామంటే ఈ రెండు సిస్టమ్ మధ్య గ్యాప్ అన్నది ఉంటుంది కదండి. ఓకే, ఈ గ్యాప్ ని మనము అబాపర్స్ చేత కోడింగ్ అన్నది రాపిస్తాం. ఓకే, ఏ విధంగా కోడింగ్ రాపిస్తామంటే సో లెగసీ సిస్టమ్ డేటాకు లెగసీ సిస్టమ్ కి అండ్ న్యూ సిస్టమ్ కి అంటే SAP సిస్టమ్ కి రెండిటికి మ్యాచ్ అయ్యేటట్టు మనము వాళ్ళ చేత అంటే అబాపర్స్ చేత కోడింగ్ అన్నది రాపించాలి. ఆ కోడింగ్ ఈ రెండు సిస్టమ్ మధ్య ఉండేటువంటి గ్యాప్లని మనం ఎప్పుడైతే కోడింగ్ రాపిచ్చి వాళ్ళతో డెవలప్ చేపిస్తామో సో అప్పుడు ఈ రెండు సిస్టమ్ అన్నవి మ్యాపింగ్ అన్నది అవుతుంది. ఎప్పుడైతే మ్యాపింగ్ అవుతుందో సో అప్పుడు వీ కెన్ ఈజీ టు మూవ్ అవర్ లెగసీ సిస్టమ్ డేటా ఇంటూ న్యూ ఇయర్ సిస్టమ్. ఓకే, ఇవి రెండు ఎప్పుడైతే ఈజీగా మ్యాపింగ్ అయిపోతుందో అప్పుడు మనము మన టాలీ డేటా మొత్తము న్యూ సిస్టమ్ అంటే SAP సిస్టమ్ కి మన డేటాని మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మైగ్రేట్ చేసుకోవడానికి మనకు SAPలో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్
ఇన్ ఈసీసీ అంటే ఈసీసీలో వాళ్ళు బిజినెస్ చేస్తే మనకు డేటా మైగ్రేషన్ చేయడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ అన్నటువంటి ఒక టూల్ ఉందండి. సో ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా వీ కెన్ ఈజీ టు మూవ్ ద అవర్ ప్రీవియస్ బిజినెస్ ఇంటూ న్యూయర్ సిస్టమ్. అంటే లాస్ట్ సిస్టంలో ఉన్నటువంటి డేటాని ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయడానికి పాసిబుల్ అన్నది ఉంటుందండి. ఓకే, ఇన్ కేస్ అవర్ బిజినెస్ ఈజ్ ఇన్ ఎస్4 హానాలో కూడా బిజినెస్ అన్నది మైగ్రేట్ చేయడానికి, డేటా అన్నది మైగ్రేట్ చేయడానికి వీ హ్యావ్ వన్ మెథడ్. సో దట్ ఈజ్ ఏ ఎల్టిఎంసి. ఎల్టిఎంసి అన్నటువంటి ఒక మెథడ్ ఉంది. సో ఆ ఎల్టిఎంసిని యూజ్ చేసినప్పుడు వీ కెన్ ఈజీ టు మూవ్ అవర్ లెగసీ సిస్టమ్ డేటా ఇంటూ న్యూ సిస్టమ్. సో ఈ విధంగా బిజినెస్ ప్రాసెస్ అన్నది ఉంటుందండి. ఓకే, సో ఇది క్లియర్ కదండి. ఏవైనా డౌట్స్ ఉన్నా అని అడగండి, నో ప్రాబ్లం. సో ఇది క్లియర్ కదండి, బిజినెస్ ప్రాసెస్ ఏ విధంగా ఫ్లో అవుతుంది న్యూ సిస్టమ్కి. థ్యాంక్ యూ వసంతి. నెక్స్ట్, సో ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని ఎవరు ఇవ్వాలండి? మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ను మన క్లయింట్సే ఇవ్వాలండి. ఓకే, క్లయింట్స్ కి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయించుకుంటారు అనమాట మన చేత. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు మనకు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బజాజ్ గ్రూప్ అన్నటువంటి కంపెనీ ఉంటే, వాళ్ళది బజాజ్ గ్రూప్ అన్నటువంటి ఒక కంపెనీ ఉంటే, గ్రూప్ అంటే మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయండి. ఓకే, సో దానికోసమే బజాజ్ గ్రూప్, ఆనంద్ గ్రూప్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ అన్నటువంటివి నేమ్ తో మెయింటైన్ చేస్తాయి అనమాట. గ్రూప్ మీన్ మల్టిపుల్ కంపెనీస్ ఇక్కడ అన్నవి ఉంటాయి. ఓకే, ఇక్కడ బజాజ్ గ్రూప్ అన్నటువంటి ఒక కంపెనీ తీసుకుంటే, బజాజ్ లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి. మళ్ళీ బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, బజాజ్ ఆటోమొబైల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఓకే, ఇట్లా ఇంకా మస్తు ఉన్నాయండి బజాజ్ లో. బజాజ్ మోటార్స్, బజాజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేవి ఉంటాయి కదండి. సో ఇక్కడ, సో మనకి ఇక్కడ ఇది కంపెనీ అవుతుందండి. ఓకే, ఇవన్నీ మనకు కంపెనీ కోడ్స్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్క కంపెనీ కోడ్ ఒక్కొక్క కంపెనీకి సంబంధించినట్లు మనం ఫ్యూచర్ లో చూద్దాం. వాట్ ఈస్ కంపెనీ కోడ్, వాట్ ఈస్ కంపెనీ అనేది మనం ఎస్ఏపి స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మనకు. ఓకే, సో ఇది కంపెనీ అవుతుంది మనకు, ఇవన్నీ కంపెనీ కోడ్ అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు ఇంప్లిమెంట్ 3 కంపెనీ కోడ్ ఫర్ ఈచ్ కంపెనీస్. ఓకే, బజాజ్ ఫైనాన్స్ కి ఒక కంపెనీ కోడ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, బజాజ్ ఆటోమొబైల్స్ కి ఒక కంపెనీ కోడ్ ఇంప్లిమెంట్ చేసేయాలి, అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒక కంపెనీ కోడ్ అన్నది మెయింటైన్ చేయాలండి. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు డిజైన్ అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నది క్రియేట్ చేసేయాలి ఫస్ట్. అది క్రియేట్ చేసేసిన తర్వాత మనకు ఆల్రెడీ లెగసీ సిస్టమ్ డేటా అని చెప్పుకున్నాం కదండి. అంటే ఇట్లా టాలీలో ఉన్నటువంటి డేటాని, ఓకే, టాలీలో ఉన్నటువంటి డేటాని వాళ్ళు యాజ్ ఇస్ డాక్యుమెంట్ రూపంలో మనకి ఇస్తారు. ఓకే, యాజ్ ఇస్ డాక్యుమెంట్ లో మనకి ఇచ్చిన తర్వాత దాన్ని బిఆర్డి అంటే ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని అర్థం అండి. అంటే ఈ ఇది మనకు ఈ యాజ్ ఇస్ డాక్యుమెంట్ ని మనము న్యూ సిస్టమ్ లోకి 2B లోకి కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము గ్యాప్స్ ని ఫిల్ చేస్తున్నాం అనమాట. ఈ గ్యాప్స్ ని ఎవరి చేత ఫిల్ చేపిస్తున్నాం మనము? ఈ గ్యాప్స్ ని మనము అబాపర్ చేత ఫిల్ చేపిస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే మనం అబాపర్ చేస్తా ఈ గ్యాప్స్ ని ఫిల్ చేపిస్తామో అప్పుడు లెగసీ సిస్టమ్ లో ఉన్నటువంటి జిఎల్స్ మనకు న్యూ సిస్టమ్ లోకి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మన బిజినెస్ అన్నది నార్మల్ అవుతుంది అప్పుడు. సో జిఎల్స్ అన్ని మన మన న్యూ సిస్టమ్కి వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అండి, ఏపీ మీన్ అకౌంట్స్ పేయబుల్. ఈ అకౌంట్స్ పేయబుల్ లో కంప్లీట్ గా మనము వెండర్ గురించి నేర్చుకుంటామండి. ఓకే, వెండర్ సేమ్ మనకు లెగసీ సిస్టమ్ లో కూడా వెండర్స్ అన్నవి మెయిన్ అండి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి వెండర్స్ అండ్ కస్టమర్స్ వీళ్ళిద్దరూ చాలా కీ రోల్ అన్నవి ప్లే చేస్తారండి ఆర్గనైజేషన్ కి. ఒక ఆర్గనైజేషన్ మంచి ప్రాఫిట్స్ లో వెళ్ళాలనుకున్నా గానీ వీళ్ళిద్దరు ఖచ్చితంగా కావాలి. వెండర్స్ లేకపోతే దే కెనాట్ మేక్ ఫినిష్డ్ గుడ్స్. అంటే వాళ్ళు ఫినిష్డ్ గుడ్స్ తయారు చేయలేకపోతే దే కెనాట్ సెల్ దేర్ ప్రొడక్ట్. కరెక్టే కదండి. ఓకే, వాళ్ళకు రా మెటీరియల్ వస్తే వాళ్ళు ఫినిష్డ్ గుడ్ తయారు చేస్తారు. ఓకే, వాళ్ళు ఫినిష్డ్ గుడ్స్ తయారు చేస్తేనే వాళ్ళు మార్కెట్లో పంపిస్తారు. మార్కెట్లో పంపించేసిన తర్వాత వాళ్ళకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే హూ ఈస్ ద కీ పీపుల్ టు దెమ్? సో దేర్ కస్టమర్స్. అంటే వాళ్ళ కస్టమర్స్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళకు బిజినెస్ అన్నది జనరేట్ అనేది చేస్తారు. అంటే కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ ని కొన్నప్పుడు
హీ విల్ పే ద మనీ టు దట్ పర్టికులర్ ప్రోడక్ట్. అంటే ఆ ప్రోడక్ట్ కి వాళ్ళు డబ్బులు అనేది పే చేస్తారు, మనకి ఆ విధంగా పైసలు అన్నీ వస్తాయి అనమాట మన ఆర్గనైజేషన్ కు. సో సేమ్ అండి. సో ఇక్కడ మనం అకౌంట్స్ పేయబుల్ లో వెండర్ గురించి నేర్చుకుంటాము. ఓకే, అకౌంట్ రిసీవబుల్స్, ఈ అకౌంట్ రిసీవబుల్స్ లో కస్టమర్స్ గురించి నేర్చుకుంటాము. అసెట్ అకౌంటింగ్, ఓకే, ఆల్రెడీ మనకు అందరికి తెలిసింది. అసెట్ అకౌంటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ గోయింగ్ టు పర్చేజ్ వన్ ల్యాప్టాప్ ఆల్సో ఇట్ ఈస్ అసెట్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇన్ కేస్ దట్ ఈస్ పర్చేజ్ ద వన్ బిల్డింగ్, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ అసెట్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రతి ఒక్కటండి, ఏం చిన్న వస్తువు కొన్నా కానీ, చైర్స్, టేబుల్స్ ఏవి కొన్నా కానీ అది ఆర్గనైజేషన్ కి అసెట్స్ అవుతాయండి. ఓకే, అదంతా మనము అసెట్ అకౌంటింగ్ లో నేర్చుకుంటాం. సో ఇది కంప్లీట్ గా బిజినెస్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఓల్డ్ సిస్టమ్ లో ఉన్నటువంటి యాజ్ డేటాని తీసుకుంటాము. ఓకే, అది తీసుకున్న తర్వాత మనము గ్యాప్స్ ని ఫిల్ చేపిస్తాము. ఏ విధంగా ఫిల్ చేపిస్తామంటే అబాపర్స్ చెప్తాం అనమాట. అబాపర్స్ ఇదంతా అబాపర్స్ యాక్టివిటీ అండి. రెండు సిస్టమ్ ని మ్యాచ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ అబాపర్స్ దే. ఓకే, అబాపర్స్ మ్యాప్ చేసేసిన తర్వాత మనము మైగ్రేట్ చేస్తాం అనమాట. మైగ్రేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనది. ఓకే, ఇది క్లియర్ కదండి? యా, ఓకే. నెక్స్ట్, రియలైజేషన్. సో ఈ రియలైజేషన్ ఫేజ్ మనము రేపటి క్లాసెస్ లో నేర్చుకుందామండి. నో ప్రాబ్లం, రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఐ హ్యావ్ సమ్ వర్క్ టుడే. ఓకే, బట్ డోంట్ ఫర్గట్. సో మనకు సాటర్డే సండే మనకు 2 hours క్లాసెస్ ఉంటాయండి, మార్నింగ్ 6 to 8. ఓకే, నేను రిపీటెడ్గా చెప్తున్నాను. ఓకే, సాటర్డే సండే అయితే మార్నింగ్ 6 to 8 వరకు క్లాసెస్ ఉంటాయి, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎవరీ ఒక 1 hour ఆర్ 50 minutes క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాం. సో మళ్ళీ ఇంకా ఆ, మళ్ళీ 7 నుంచి ఇంకా 8కి కంటిన్యూ చేద్దామండి క్లాసెస్ అయితే. సాటర్డే అయితే 2 hours, సాటర్డే అండ్ సండే 2 hours క్లాసెస్ ఉంటాయండి. ఓకే, క్లియర్ కదండి? యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ గా, సో యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఎక్కడైనా అర్థం కాకపోయినా కానీ సో మీరు చెప్పండి. సో దానికి సొల్యూషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఒకసారి అయితే రీకాల్ చేసుకోండి టాపిక్లని. ఓకే, రీకాల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత మంచిగా రీకాల్ చేసుకుంటే అంత మంచిగా సబ్జెక్ట్ అన్నది మనకు ఆ సబ్జెక్ట్ లో మనం ఇంప్రూవ్ అవుతామండి. ఓకే, క్లియర్ కదండి అయితే? థ్యాంక్ యూ సురేంద్ర. యా, ఓకే, బాయ్, వీ విల్ మీట్ ఆన్ టుమారో సెషన్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.